వీడియో ఆధారంగా రంగంలో దిగిన ఢిల్లీ పోలీసులు నిందితుడు అశ్విన్ గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. రద్దీగా ఉండే రోడ్లపై ఇలాంటి స్టంట్లు చేయడం వల్ల తన ప్రాణాలకే కాకుండా తోటి వాహనదారుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగిస్తున్నాడని పోలీసులు మండిపడ్డారు. నిందితుడి బైకును సీజ్ చేయడమే కాకుండా భారీ జరిమానా విధించి కటకటాల వెనక్కి పంపించారు. వ్యూస్ కోసం ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఉక్కుపాదం మోపుతామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు ప్రయాణిస్తున్న సమయంలో ఇంజిన్ నుండి ఒక్కసారిగా పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించారు. వెంటనే అప్రమత్తమై కారును రోడ్డు పక్కన నిలిపివేశారు. కారులోని ప్రయాణికులు కిందకి దిగిన నిమిషాల వ్యవధిలోనే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. కారు ముందు భాగం పూర్తిగా అగ్ని ప్రమాదానికి గురైంది. అటుగా వెళ్తున్న వాహనదారులు భయాందోళనతో పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే కారు దాదాపుగా కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగుండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఉన్న వారంతా క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో వాహనదారులు తమ వాహనాల కండిషన్ను, వైరింగ్ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఖైరతాబాద్ ఘట్టంలో ప్రయాణికులు సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. నగరంలో పెరుగుతున్న ఇలాంటి ప్రమాదాల పట్ల వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి.